హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ మన వీడియో వచ్చేసరికి రీసెంట్గా జరిగిన మా ట్రిప్ గురించి. ఇది వచ్చేసరికి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి మదురై, పజముదిరి చోలై, అలగారు కోవెల్, తిరుప్పరకొండ్రం కవర్ చేసుకుని దిండిగల్ నుంచి పాతాల శంభు మురుగన్, పళని, అక్కడి నుంచి చెన్నై, కాంచీపురం తిరిగి హైదరాబాద్కి అయితే మా ట్రిప్ ఎండ్ అవుతుంది. ముందుగా ట్రైన్ డీటెయిల్స్ వచ్చేసరికి ఎవ్రీ సాటర్డే మార్నింగ్ 6:30 AM ట్రైన్ అయితే ఉంటుంది. కాచిగూడ టు మదురై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ డే మార్నింగ్ 5కి అయితే రీచ్ అవుతాం. హైదరాబాద్ నుంచి మదురైకి అరౌండ్ 550 రూపీస్ అయితే టికెట్ ఉంటుంది పర్ హెడ్ వచ్చేసరికి. సో అక్కడికి రీచ్ అయిపోయాక టెంపుల్కి 1 కిలోమీటర్ ఉంటుంది, నడిచి వెళ్ళండి. ఆటో అయితే 100 నుంచి 200 రూపీస్ అయితే తీసుకుంటారు. మదురై టెంపుల్కి మనం ఎర్లీ మార్నింగ్ చేరుకుంటాం కాబట్టి 7K క్యూ స్టార్ట్ అవుతుంది. గుడి రాజగోపురం, ఆ శిల్పకళ మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఏ రాజగోపురం నుంచి వెళ్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. ఆ దగ్గరలోనే ఫ్రెష్ అప్ అవ్వండి. సో దర్శనం అయితే మనం చేసేసుకున్నాం. లోపల ఆ వైబ్ అయితే చాలా అథాంటిక్గా ఉంటుంది. అక్కడ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ మనం అలగారు కోవెల్కి అయితే స్టార్ట్ అవుదాం. అమ్మవారి టెంపుల్ నుంచి బస్ స్టాండ్కి 10 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఇదేనండి దిండిగల్ బస్ స్టాండ్. ఇక్కడ మనం 64 బస్సు ఎక్కాలి అలగారు కోవెల్ వెళ్ళడానికి. ఈ అలగారు కోవెల్ వచ్చేసరికి విష్ణుమూర్తి 108 దివ్య ప్రదేశాల్లో ఇదొకటి. ఈ ఆలయంలో స్వామి వెంకటేశ్వర స్వామి రూపానికి దగ్గరగా ఉండటంతో ఈ క్షేత్రం దక్షిణ తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ఆలయం చుట్టూ శిథిలమైన గోడలు ఆనాటి రాచరికాన్ని గుర్తు చేస్తాయి. 180 అడుగుల ఎత్తులో ఉండే గోపురం గత వైభవాన్ని మనకి గుర్తు చేస్తుంది. ఈ గుడిని 13వ శతాబ్దంలో నిర్మించారు. శిల్పకళ చాలా బాగుంటుంది. ఇక్కడ ఉత్సవ విగ్రహాన్ని బంగారంతో తయారు చేయబడింది. దానిని దోచుకోవడానికి 18 మంది దొంగలైతే వచ్చారట. వాళ్ళని అక్కడ పూజారులు మట్టి కరిపించారు. అప్పుడు కరుపూర్ స్వామి ప్రత్యక్షమై ఇకపై ఈ ఆలయ బాధ్యత తనదే అని చెప్పారు. విచిత్రం ఏంటంటే ఆయన దర్శనం సంవత్సరానికి ఒకసారి మాత్రమే. ఆ రోజు ప్రకృతి, పర్యావరణం అంతా చాలా విభిన్నంగా ఉంటాయంట. అందుకే కరుపూర్ స్వామిని తమిళ సోదరులు విశేషంగా పూజిస్తారు. ఆయుధ పూజకు ఈయనే ప్రధాన దైవం. ఇంకా ఈ ఆలయ విశేషాలు వచ్చేసరికి ఈ గుడికి మదురైకి ఒక సంబంధం ఉంది. అమ్మవారి పెళ్లికి సాక్షాత్తు విష్ణుమూర్తి దివికి దిగిన ప్రదేశం ఈ అలగార్ కోవెల్. ఆయన అమ్మవారి పెళ్లికి రావడం ఆలస్యం అవ్వడంతో ప్రతి సంవత్సరం ఇక్కడ నుండే సారి పంపిస్తారు. ఇక్కడ నుంచి కొండపైకి మన తమిళ ఆరాధ్య దైవమైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. కొండపైకి ఆలయం బస్సులు అందుబాటులో ఉన్నాయి. టికెట్ 10 రూపాయలు. ఈ ఆలయం వచ్చేసరికి ఆరుప్పై వీడు స్వామివారి 6 అతి ముఖ్యమైన దేవాలయాల్లో ఇది ఒకటి. ఇక్కడ స్వామివారు వల్లీ దేవసేన అమ్మవారితో కలిసి దర్శనమిస్తారు. ఈ పజముదిరి చోలై ఆలయ స్థల పురాణం వచ్చేసరికి సుబ్రహ్మణ్య స్వామి చిన్నగా ఉన్నప్పుడు ఆయన భక్తుణ్ణి పరీక్షించిన ప్రదేశంగా చెబుతారు. ఇక్కడ బస్సులు నిత్యం అందుబాటులో ఉంటాయి. మీరు ఇతర వాహనాలతో కూడా ఇక్కడికి రావచ్చు. ఇక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీ వస్తువుల విషయంలో జాగ్రత్త వహించండి. గుడి చిన్నదే అయినా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయ్యవార్ అనే భక్తుణ్ణి స్వామి అనుగ్రహించిన ప్రదేశం ఇది. విశేషం ఏంటంటే ఇక్కడ మనకి బంగారు రథం కూడా చూడొచ్చు. పెళ్లి కాని వారికి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్ముతారు. ఈ గుడిని పజముదిరి చోలై అంటారు. కొండల నడుమ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ అన్నదానం స్వీకరించి అక్కడి నుంచి రివర్స్లో మళ్ళీ మదురై చేరుకొని మనం అక్కడి నుంచి తిరుప్పరకొండ్రం అయితే వెళ్ళబోతున్నాం. ఇది మదురైకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీ అందరికీ తెలుసు కదా పళని ప్రసాదం, అదేనండి పంచామృతం అంటారు కదా. సో ఇక్కడ 6 క్షేత్రాలని చెప్పాను కదా, ఈ 6 క్షేత్రాల్లోని కూడా ఒకటే ప్రసాదం, అది పంచామృతమే ఇస్తారు. ఇక్కడే మళ్ళీ మనకి కిందకి వెళ్ళడానికి టికెట్లు కూడా ఉంటాయి. సో టికెట్లు తీసుకుని లైన్లో వెయిట్ చేస్తే బస్సులు వస్తాయి, తీసుకెళ్ళి మళ్ళీ మిమ్మల్ని కింద దింపేస్తారు. మనం అక్కడ నుంచి మళ్ళీ యథాతథంగా బస్సు పట్టుకుని మదురై అయితే చేరుకోవాలి. బస్సును బట్టి ఛార్జెస్ అయితే ఉంటాయండి. మీరు చూస్తున్నారు కదా, ఈ లొకేషన్స్ అయితే ఇంకా బాగుంటాయి. డైరెక్ట్గా మీరు చూస్తుంది ఇదే టోల్ గేట్ కొండ పైకి వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి మనం అయితే బస్సు ఎక్కేసి మదురైకి అయితే బయలుదేరదాం. ఇది కూడా స్వామి సుబ్రహ్మణ్యుని ఆరుప్పై వీడు అంటే 6 ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటి. మదురై నుంచి టికెట్ 8 నుంచి 15 రూపాయలు ఉంటుంది. మనల్ని రోడ్డు పైనే దించేస్తారు. ఒక 1/2 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. ఈ ఆలయం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే స్వామివారు దివ్య స్వరూపాన్ని మనల్ని మైమర్పిస్తుంది. స్వామి చాలా ఆనందంగా అతి సుందరంగా కనిపిస్తారు. ఈ ఆలయ విశేషాలు వచ్చేసరికి ఇది ముఖ్యమైన 6 దేవాలయాల్లో రెండవది. ఇంద్రుని కుమార్తె అయిన దేవయాని అమ్మవారిని పెళ్లి చేసుకున్న ప్రదేశం ఇదే. ఇక్కడ మాత్రమే ఆయన కూర్చొని దర్శనమిస్తారు. స్వామి తిరుచెందూరులో సూరపద్ముని సంహరించి దేవతలతో కలిసి ఇక్కడికి వస్తారు. ఆయన రాకతో పరాశర మహర్షి కుమారులకి శాప విమోచనం కలిగి వారు స్వామిని ఎక్కడే ఉండమని ప్రార్థిస్తారు.
అదే సమయంలో షణ్ముఖుడు దానిని అంగీకరించిన వెంటనే విశ్వకర్మ ఒక చక్కని ఆలయాన్ని నిర్మిస్తారు. అప్పుడు ఇంద్రుడు తన యొక్క కుమార్తెని పెళ్లి చేసుకోవాలని ఈ శుభ సమయంలో షణ్ముఖుడికి చెప్పమని చతుర్ముఖ బ్రహ్మగారితో చెప్పమనగా వారు అడగడంతో దానికి స్వామి అంగీకరించి పెళ్లి చేసుకున్నారు. అందువల్ల ఈ గుడి చాలా విశేషమైనది. లోపల శిల్పకళ కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో మనం దర్శనం అయితే పూర్తి చేసుకుని తిరిగి దిండిగల్ అయితే చేరుకున్నాం. అక్కడ దగ్గరలో ఒక లాడ్జ్లో అయితే మనం బస చేసాము. ఒక రాత్రికి 1000 రూపాయలు. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం తదితర విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ని తెలియజేయగలరు.